ఎన్టీవీలో ప్రసారమైన కథనంతో హెల్మెట్ మీద అవగాహన చలాన్లపై బెజవాడ పోలీసులు దృష్టి పెట్టారు. హెల్మెట్ లేకుండా కనిపిస్తే చాలు చలానా వేస్తున్నారు. అవగాహన కల్పించి చలానా వేయడమే కాకుండా హెల్మెట్ తెచ్చాకే బండిస్తున్నారు. ప్రజల్లో అవగాహన పెరిగేంత వరకు ఈ హెల్మెట్ డ్రైవ్ చేస్తూ ఉంటామంటున్నారు పోలీసులు. ఎన్టీవీ కథనంతో బెజవాడలో మొదలైన హెల్మెట్ డ్రైవ్ పై మరింత సమాచారం మా ప్రతినిధి రామ్ అందిస్తారు. హెల్మెట్లు పెట్టుకోకపోతే ఖచ్చితంగా ప్రమాదకరం. హెల్మెట్ పెట్టుకోకపోతే ఖచ్చితంగా చలాన్ వేసి తీరుతాం. ఎన్టీవీలో వచ్చినటువంటి కథనం తర్వాత ఇప్పుడు మొత్తం ట్రాఫిక్ యంత్రాంగం అంతా కూడా రోడ్ల మీద హెల్మెట్ల చలాన్ల మీదే దృష్టి సారించినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. హెల్మెట్ పెట్టుకోకుండా వచ్చినందుకు చలాన్ వేస్తారు అని అంటే ఆయన ఎస్ఐని బతిమాలుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. చెప్పండి, ఏంటి హెల్మెట్ ఎందుకు పెట్టుకోవాలి? మీరు ఎందుకు పెట్టుకోలేదు సార్? ఒక మాట ఆగండి సార్. హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు? మనం హెల్మెట్ పెట్టుకోలేదు అని అంటే ఆగండి అని అడుగుతున్నారు. చెప్పండి, హెల్మెట్ ఎందుకు పెట్టుకోలేదు? సార్ హెల్మెట్ ఉంది, హెడేక్ ఉంది, పెట్టుకోలేదు. నాకు 3 days నుంచి జలుబు దగ్గు సార్. ఒకవేళ ఏదైనా జరిగితే అప్పుడు ఏం చేస్తారు సార్? అలా జరగకూడదని ఆపారు. సో ఈసారి నుంచి మెయింటైన్ చేస్తాను సార్. నాకు జలుబు దగ్గు, త్రోట్ కూడా ఉంది, అందువల్లనే పెట్టుకోలేదు. బ్రీతింగ్ డిస్టర్బెన్స్. జలుబు దగ్గు ఉన్నంత మాత్రాన పెట్టుకోకపోతే ప్రాబ్లం లేదు. దాని మూలన నాకు ఇది అవ్వట్లేదు సార్. నేను ఒక అర్జెంట్ పని మీద ఇటు వచ్చాను. నేను ఇంటికి కూడా వెళ్ళిపోతున్నాను. నిన్న బయట ఎక్కడ తిరగట్లేదు సార్. అన్ని మెయింటైన్ చేశాను. స్లోగా బయట ఎక్కడ తిరగట్లేదు, హెల్త్ బాగోలేదని చెప్తున్నారు. ఎస్ఐ గారు చెప్పండి, ఏం చేస్తారు ఈ కేసులో? ఏదండి, అతను హెల్మెట్ తీసుకుని వచ్చిన తర్వాత అతనికి పైన వేసి హెల్మెట్ ఉంటేనే పంపిస్తాం వెహికల్స్. అప్పటి వరకు కూడా ఏంటంటే ఇది మా సీనియర్స్ ఆఫీసర్స్ ఇన్స్ట్రక్షన్స్. ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పెట్టుకోవాలి. హెల్మెట్ పెట్టుకున్న వాళ్ళని మాత్రమే పంపిస్తాం. హైకోర్టు నిన్న ఖచ్చితంగా కూడా చాలా సీరియస్ గా కూడా వ్యాఖ్యానించింది. ఎలాగా దాన్ని బట్టి ఇప్పుడు ఎంతకాలం ఈ విధంగా చూసే పరిస్థితి ఉంటుంది? కంటిన్యూగా ఇలాగే జరుగుతుందా? కంటిన్యూ కాదండి, మా సీనియర్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఆ సీనియర్ ఆఫీస్ ఇన్స్ట్రక్షన్ బట్టి ఎన్ని రోజులు చేయమంటే అలా స్పెషల్ డ్రైవ్ చేస్తూనే ఉంటాం కంటిన్యూగా ఉంటాయి. వెనకాల కూర్చుంటే హెల్మెట్ పెట్టుకోకలేదా? పెట్టుకోవాలి సార్. పెట్టుకోవాలా? మరి పెట్టుకోకపోతే ఏమవుతుంది? పెట్టుకోకపోతే యాక్సిడెంట్ అయితే హెడ్కి పాడవుతుంది సార్. ఏమండి, పెట్టుకోకపోతే నాకే కదా ఇబ్బంది. మీకే ఇబ్బంది. సో హెల్మెట్ పెట్టుకోకపోతే వాళ్ళకే ఇబ్బంది అని వాళ్ళకి తెలుసు. అయినా కూడా హెల్మెట్ పెట్టుకోలేదు. ఏమని చెప్పండి, హెల్మెట్ ఇప్పుడు కొన్నారా, ఇంతకు ముందు ఉందా? ఇంతకుముందు తెచ్చుకున్నా, ఇంట్లో తెప్పించుకున్నా. ఇంట్లో తెప్పించుకున్నాను. కొన్నారు, క్లియర్ కనబడుతుంది కదా. ఇంట్లో తెప్పించుకున్నానండి. ఇప్పుడు వీళ్ళు పిలిచిన తర్వాత. అవునండి. ఎందుకని అలాగా పెట్టుకోకుండా రావడం ఎందుకు? ఇప్పుడు తెప్పించుకోవడం అడవడమే మర్చిపోయాను సార్. అడవడమే మర్చిపోయాను. ఆఫీస్కి వెళ్ళాలని అడవడమే మర్చిపోయాను. ఎస్ఐ గారు చెప్పండి, ఇలాగా హెల్మెట్ నిర్లక్ష్యాన్ని ఎలా చూస్తారు? ఇంకా దీని మీద ఏ విధంగా యాక్షన్స్ ఉండే అవకాశం? హెల్మెట్ అనేది లేకపోతే ఎవరు వాళ్ళు సేవ్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్మెట్ వల్ల వాళ్ళని సేవ్ చేసుకోవాలి ఫస్ట్ థింగ్ అది. అండ్ మనతో పాటు పక్క వాళ్ళని దెబ్బతీసినట్టు ఉంటుంది. సో ఇప్పుడు హెల్మెట్ పెట్టుకోవడంలో ఇప్పుడే ఒక కేసు చూసాం. ఒకళ్ళు ముందున్న ఆయన పెట్టుకున్నాడంటే హెల్మెట్, వెనకాల ఉన్న వాళ్ళు పెట్టుకోలేదు. వెనకాల ఉన్న వాళ్ళు కూడా పెట్టుకోవాలా అట్లేదా? అది ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఫస్ట్ డ్రైవ్ చేసే వాళ్ళు కంపల్సరీ వేర్ చేయాలని చెప్పేసి హైకోర్టు ఉత్తర్వులు. అది సెకండ్ పర్సన్ పెట్టుకోవాలని లేదనేది ముందు తెలుస్తుంది. ఫస్ట్ కంపల్సరీ డ్రైవ్ చేసిన అతను అయితే కంపల్సరీ హెల్మెట్ పెట్టుకోవాల్సింది. కెమెరా పర్సన్ నానితో రామ్, ఎన్టీవీ, విజయవాడ నుంచి.